అయినోళ్ళు కాదన్నారు. పరాయి వాళ్ళు పదవి ఇచ్చారు. యెస్. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత విషయంలో ఇప్పుడంతా కూడా ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకనంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా 2015 ఆగస్టులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ టైంలో ఉన్నప్పుడు ఈ యొక్క బీఆర్ఎస్ అనుబంధ విభాగం టీజీబీకేఎస్ అనేది ఒకటి ఉంది. దానికి గౌరవాధ్యక్షురాలుగా నాడు కవిత అయితే నియమితులైనటువంటి సందర్భం. కాకపోతే తన చిన్న కొడుకుతో అమెరికా వెళ్ళినటువంటి మర్నాడు రోజే అన్న కేటీఆర్ నిజంగా ఆ పదవిని పీకి పారేసినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో ఆల్రెడీ మనం చూసాం. ఆల్రెడీ అది తీసేసిన తర్వాత వెంటనే కొప్పుల ఈశ్వర్ని నియమించడం అనేది చూసాం. సో కొప్పుల ఈశ్వర్ని నియమించిన తర్వాత ఆమె వెంటనే అమెరికా నుంచి ఒక లేఖాస్త్రం కూడా సంధించారు. మీరు ఏదైతే ఈ పదవిని చేపట్టారో, ఈ పదవి ఏదైతే నియమించారో ఇది కరెక్ట్ కాదు, ఈ యొక్క సభ్యత సంస్కారం కాదంటూ కూడా ఆమె ఫైర్ అయినటువంటి సందర్భం. ఏదేమైనా సరే ఆమె మళ్ళీ అమెరికా నుంచి రాగానే ఇప్పుడు బీఆర్ఎస్లో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో లేదో తెలియదు. కానీ ఖచ్చితంగా అయినోళ్ళు కాదన్నారు, పరాయి వాళ్ళు అయితే పదవి ఇచ్చారు. ఆ పరాయి వాళ్ళు ఎవరనేది ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎమ్మెల్సీ కవితకు కొత్త పదవి, ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఈ నెల 31న నియామకం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో తెగదింపులు. హింద్ మజ్దూర్ సభ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్సీ కవితను గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకుంటారని ఆ సంఘ నేత రియాజ్ అహ్మద్ ప్రకటన చేశారు.